కాంగ్రెస్ పాలనలో ఆరోగ్య వ్యవస్థ అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో వైద్యం కోసం వచ్చిన పేషెంట్లకు నరకం కనిపిస్తుంది. గంటల తరబడి లైన్లలో నిలబెట్టుకుని చివరకు ఓపీ లేదంటూ వెనక్కు పంపిస్తున్నారు సిబ్బంది. ఆన్లైన్ సిస్టమ్ పనిచేయడం లేదంటూ చావు కబూరు చల్లగా చెబుతున్నారు. వైద్యులు ఎక్కడా అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో అనారోగ్యం వచ్చి గంటల తరబడి వేచి చూసి ఎలాంటి వైద్యం అందకుండానే మరో ఆసుపత్రికి వెనుదిరగాల్సి వస్తుంది. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో వైద్యం చేయించుకోవాలంటే మినిమం 2-3 గంటలైనా వేచి ఉండక తప్పదని వాపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను పేదలకు చేరువగా చేయగా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇటు ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ దగ్గర పేషెంట్లు బారుదీరడం ప్రధానంగా అక్కడ వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్ చెప్పండి. రైట్ సురేష్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా తెలంగాణలో పనిచేసిందనే విధంగా కూడా అటు ప్రభుత్వ హాస్పిటల్ తయారవుతున్నాయి. దాదాపుగా అటు యూపీహెచ్సీలు కానీ సిహెచ్సీలు కానీ అటు బస్తీ దవాఖానాలు కానీ ఇక్కడ లేక అటు బీపీ మిషన్ కానీ షుగర్ మిషన్ కానీ మరో విధంగా చూసుకుంటే మాత్రం ఏదైతే మందుల ఖర్చుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం నామమాత్రంగా ఓపీ సేవలు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఖైరతాబాద్ సంబంధించిన హాస్పిటల్లో మాత్రం ఇప్పటికే వెల్నెస్ సెంటర్ లో మాత్రం పేషెంట్లు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు అక్కడ ఉదయం సమయం నుంచి కూడా టోకెన్ కోసం అంటే ఓపీ కోసం కూడా క్యూ లైన్ లోనే నిల్చొని గంటల తరబడి కూడా నిల్చున్న తర్వాత కూడా వారికి ఓపీ అందకపోవడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. అటు డాక్టర్లు కానీ అటు ఏదైతే వైద్యులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ సరైన సమాధానం పేషెంట్లు కూడా చెప్పే ఓపిక లేకుండా పోతున్నట్టు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా చూస్తున్నా మాత్రం ఎవరైతే అంటే ఉదయం సమయం నుంచి కూడా వచ్చిన పేషెంట్లు క్యూ లైన్ లో నిల్చున్నా కానీ ఎవరికి మాత్రం ఓపీ సేవలకు కూడా దూరం అవుతున్నాయన్నట్టు కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రాపర్ గా మందు ఇవ్వకపోవడమే కాకుండా అటు వైద్యులు కూడా ఇప్పటికే అనేక బస్సు దవాఖానాలు కానీ యూపీఎస్సీలు కానీ సిఎస్సి ప్రభుత్వ హాస్పిటల్ కూడా డాక్టర్లు కూడా ఇప్పటికీ తీవ్ర స్థాయిలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించిన పక్కన కూడా పోతుందని కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటికే అటు బస్తీ దవాఖాన ప్రజలకు ఏదైనా అందించడానికి బస్తీ దవాఖానలో పుట్టుకొస్తే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బస్తీ దవాఖానలను నిర్వీర్యం చేస్తున్నారు. అదే బస్తీ దవాఖానలో కాకుండా అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైద్య వ్యవస్థ కూడా పూర్తిగా పనిచేసిందనే విధంగా కూడా నేడు హాస్పిటల్ కూడా తయారవుతుంది. ప్రధానంగా అటు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అటు వైద్యుల కొరత స్పష్టమైంది. అటు వైద్యులు కానీ అటు నర్సులు కానీ అటు ల్యాబ్ టెక్నీషియన్లు కానీ అటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అందరూ కూడా తీవ్రంగా కొరతతో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటారు. కేవలం వాళ్ళందరికీ ప్రతిసారి కూడా అంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో వెల్నెస్ సెంటర్ లో కూడా ఉదయం సంబంధించి కూడా అనేక మంది పేషెంట్లు కూడా క్యూ లైన్ లో నిల్చున్నారు. క్యూ టైంకి ఆ డాక్టర్ లేడానికి కూడా సమాధానం ఇస్తూ పేషెంట్లను తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ దాదాపుగా దాని చుట్టుపక్కల ఉన్న బస్సు దవాఖానలు కూడా అది మందుల పరిస్థితిని కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే ఎక్విప్మెంట్ గతంలో కూడా అది ఏదైతే ఎక్విప్మెంట్ వివాదానికి కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉంది. ఏదైతే బీపీ సంబంధించిన మిషన్ కానీ ఆ మిషన్ లో కూడా దాదాపుగా పనిచేయని పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూర్తిగా వైద్య వ్యవస్థ మాత్రం పనిచేస్తుందనే విధంగా కూడా ప్రధానంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.